అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రుణ విమోచనం అంటే అప్పులు తీరాలి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాం, ఈ రుణాల నుంచి బయటికి రావట్లేదు, తీవ్రమైన అప్పులు అయిపోతున్నాయి. ఎంత కంట్రోల్గా ఉన్నా సరే మనం ఆ అప్పుల నుంచి తప్పించుకోలేకపోతున్నాం. డబ్బు ఖర్చు అయిపోతుంది, అప్పులు పెరిగిపోతున్నాయి. ఈ అప్పుల నుంచి తప్పించుకోవాలి అంటే దానికి మెయిన్ కారకుడు ఎవరంటే కుజుడు. కుజుడు మంగళకారకుడు. అంటే మరి మనకి జాతకంలో కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోవాలి. లేకపోతే మనకి జాతకంలో పంచమ స్థానంలో ఎవరున్నారో చూసుకోవాలి. పంచమ స్థానంలో ఎవరున్నారో చూసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి దేవతా పూజ కానీ, దేవతా అభిషేకం కానీ, దేవతా అర్చన కానీ, ఆ దేవతకి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకుంటే రుణ విమోచనం జరుగుతుంది. ఇంకా మనకి సాధారణంగా అందరికీ ఉన్నటువంటి ఈ రుణ అనేటటువంటి సమస్య ఒక భయంకరమైనటువంటి మానసిక సమస్యగా కూడా మారిపోతుంది. అంటే తరచుగా అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాం, కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. ఎంత కష్టపడినా కూడా మనకి రావాల్సిన పైకం చేతికి రాదు. రుణ బాధలకి ఎన్నో రకాలైనటువంటి అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. చేసిన కష్టానికి గుర్తింపు లేకుండా పోతుంది. మరి ఇలాంటి రుణ బాధల నుంచి విముక్తి పొందాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కుజ సంబంధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి. కుజుడే ఎందుకు అంటే కుజుడు మోక్షకారకుడు. మోక్షం అంటే విముక్తి, అంటే రుణాల నుంచి విముక్తిని ఇచ్చేస్తాడు. రుణాల నుంచి విముక్తిని ఇవ్వాలి అంటే కుజుడిని ఆరాధించాలి. మరి కుజుడికి అధిదేవత ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా రుణ బాధలు తీరిపోతాయి. ఒకవేళ మనకి జ్యోతిష్కుడు అందుబాటులో లేడు, పంచమ స్థానంలో ఏ దేవత ఉందో తెలుసుకోవడానికి అవ్వలేదు అనుకున్నప్పుడు ఈ పరిహారం అనమాట. అప్పుడు మనకి ఖచ్చితంగా మంగళవారం నాడు తలస్నానం చేయాలి, ఎరుపు రంగు దుస్తులే కట్టుకోవాలి, ఎర్రటి పువ్వులే పెట్టుకోవాలి, కుంకుమ కూడా ఎర్రటి కుంకుమ పెట్టుకోవాలి. మన ఇంట్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క చిత్రపటానికి కానీ, విగ్రహం ఉంటే విగ్రహానికి కానీ చక్కగా పువ్వులు, ఎరుపు పువ్వులతో అలంకరించుకొని గంధము పుష్పం పువ్వులు పెట్టుకుని చక్కగా మనం ఏం చేయాలి? ఓం శం శరవణ భవ, ఓం శం శరవణ భవ, ఓం శం శరవణ భవ అంటూ పసుపు అక్షతలతోటి 108 సార్లు అర్చన చేయాలి. కుజుడికి బెల్లం అంటే ఇష్టం. అందుచేత బెల్లాన్ని కానీ, బెల్లం పాయసం చేస్తే మరీ మంచిది. బెల్లం పాయసం చేసి నైవేద్యం పెట్టినా, బెల్లాన్ని నైవేద్యం పెట్టిన నైవేద్యం అయ్యాక మాత్రం అది మనం తీసుకోవాలి, కుటుంబ సభ్యులందరూ తీసుకోవాలి. అయిపోయాక మీరు ఆలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూతా కూడా ప్రదక్షిణ చేసి రావాలి. నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి రావాలి ప్రతి మంగళవారం. ఇలాగ మీరు ఎప్పుడు మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది అంటే 6 రోజులు. షణ్ముఖుడు కదా మరి, అందుకని 6 రోజులు చేయాలి, వరుసగా చేయాలి. ప్రతిరోజు ఈ 6 రోజుల పాటు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసే రావాలి. మరి దీపారాధన ఎలా చేయాలి? షణ్ముఖుడు కాబట్టి 6 ఒత్తుల దీపారాధన చేయాలి. 6 ఒత్తులు కూడా విడివిడిగా వెలుగుతూ ఉండాలి. 6 దీపాల కింద ఒకే ప్రమిదిలో 6 ఒత్తులు వేసి ఆవు నేతి దీపారాధన చేయాలి. అలా ఒక దీపారాధన చేస్తే ఒక ప్రమిద చాలు, 6 దీపాలు వెలుగుతూ ఉంటాయి కాబట్టి అలా ఆవు నేతి దీపారాధన చేయాలి. అలాగే ఓం శం శరవణ భవ అన్నాక ఈ 6 రోజులు అయిపోయాక గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చాక ఆ తర్వాత నుంచి ప్రతి మంగళవారం కూడా తలస్నానం చేసి ఇదే పూజ. అంటే అప్పుడు వారానికి ఒకసారి చాలు. ముందర మాత్రం మొదలుపెట్టిన రోజు నుంచి 6 రోజులు వరుసగా చేయాలి. తర్వాత నుంచి ప్రతి మంగళవారం చేయాలి. మీరు ఈ పూజ చేసిన 6 రోజులు కానీ, లేదా ప్రతి మంగళవారం కానీ మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు, ఉల్లి వెల్లుల్లి జోలికి వెళ్ళకూడదు. ఒంటి పూట భోజనం చెయ్యండి. పూర్తిగా ఉపవాసం ఉంటే మంచిదే, లేకపోతే ఒక పూట భోజనం చెయ్యండి, లేకపోతే అల్పాహారం తీసుకుని ఉండండి. ఉపవాసం ఉండాలి అనుకుంటే అల్పాహారం అంటే ఓన్లీ టిఫిన్ అంటాం కదా, అది కూడా ఉల్లి వెల్లుల్లి తగలకూడదు. బయట టిఫిన్లు వద్దు, ఇంట్లోనే చేసుకుని తినండి. అల్పాహారం చేసుకుని కనుక చేస్తే చాలా విపరీతమైనటువంటి ఫలితం. మీకు చాలా త్వరగా అంటే చాలా త్వరగా రుణాలు తొలగిపోతాయి. దీనికంట ఇది చేస్తూ మీకు చేతనైనంత వరకు కూడా పశుపక్ష్యాదులకి చేతనైనంత వరకు ఆహారాన్ని, నీటిని ఇవ్వండి. ఏమీ లేని వాళ్ళకి సహాయం చేయండి. ఎప్పుడూ కూడా దాన ధర్మాలు కూడా చేస్తేనే మనం చేసిన రెమెడీస్ బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. దాన ధర్మాలు చేయాలి, ప్యారలల్గా పూజలు చేయాలి. ఇది ఒక పద్ధతి రుణ విమోచనం పోవడానికి. కాబట్టి ఎప్పుడు కూడా నియమాలకి లోటు చేయకూడదు. నియమాలు ఖచ్చితంగా పాటించే తీరాలి. ఖచ్చితంగా ఫలితం కనబడుతుంది. పూజ అయిపోయాక మీరు ఖచ్చితంగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవాలి.
మీరు శరవణ భవతో అక్షతలతో పూజ చేసేసాక రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవాలి. ఎప్పుడు ఈ 6 మొదలుపెట్టిన 6 రోజులు చేయాలి. తర్వాత ప్రతి మంగళవారం కూడా ఖచ్చితంగా పూజ అయ్యాక రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదువుకొని మళ్ళీ మీరు గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి అప్పుడు ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాక మాత్రం కాళ్ళు కడుక్కోకూడదు. లోకా సమస్త సుఖ భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.